విష్ణువు విశ్వాంభరుడు, జగన్నాథుడు. ఆది మధ్యాంతరహితుడైన ఆ స్వామి లీలలు అనంతం, అపారం. ఉత్తరాదిన జగన్నాథుడిగా భక్తుల కొంగు బంగారమే వెలసిల్లుతున్న ఆ స్వామి దక్షిణాదిన కూడా వడాలి గ్రామంలో అన్న బలరాముడితో, చెల్లెలు సుభద్రతో కొలువుతీరి అనుగ్రహిస్తున్నాడు. పురాతనమైన చరిత్రగల ఆలయంగా భాసిల్లుతున్న ఈ ఆలయం విశేషాలను ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. జగన్నాథ బృంద విహార జగన్నాథ జగతోద్ధార జగన్నాథ కృష్ణావతార జగన్నాథ కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలా స్వాదు మధుపః రమా శంభో బ్రహ్మా గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే బలరామ సుభద్ర సహితం నీలాచల నీల మాధవం శ్రీ జగన్నాథం యాదవేంద్ర జగన్నాథ బృంద విహార జగన్నాథ జగదోద్ధార జగన్నాథ సుభద్ర బలరామ సమేతుడై జగన్నాథుడు కొలువైన దివ్యక్షేత్రం వడాలి గ్రామంలో ఉంది. భక్తులు దక్షిణాదిపూరిగా పిలుచుకునే ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైన ధామంగా భాసిల్లుతూ ఆ దేవదేవుడి కరుణను ఆశాంతం సొంతం చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కలిగిస్తోంది. ఒకప్పుడు ఇది దట్టమైన అటవీ ప్రాంతం. అప్పట్లో ఇక్కడ బోయలుండేవారు. అందువల్ల వ్యాధులు ఉండే చోటు కనుక దీనిని నాడు వ్యాధాళి అనే పేరుతో పిలిచేవారు. కాలక్రమంలో అది వడాలిగా మారింది. 200 సంవత్సరాల క్రితం బలరాముడితో, సుభద్రతో కలిసి జగన్నాథుడు కొలువైన ఈ దివ్యక్షేత్రం దక్షిణాదిపూరిగా పేరుగాంచింది. వడాలి జగన్నాథస్వామి ఆలయం పురాతన చరిత్ర గల ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. బలరామ జగన్నాథులు, చెల్లెలు సుభద్రతో కలిసి దర్శనమిచ్చే ఏకైక దివ్యధామంగా దక్షిణాదిన ఈ ఆలయం విరాజిల్లుతోంది. నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః జగదానందకందాయ ప్రణతార్థహరాయ చ నీలాచల నివాసాయ జగన్నాథాయ తే నమః జగన్నాథాయ తే నమః గిరిజనదైవం నీలమాధవం పతిత పావన రూపం జగన్నాథావతారం శ్రీ జగన్నాథావతారం రత్నాకరస్తవగృహం గృహిణీ చ పద్మా దేయమస్తి భవతే పురుషోత్తమాయ అభిరత్మామనయనా కృతమానసాయ దత్తం మనోయదుపతే పరితం గృహాణ జగన్నాథాయ తే నమః జగన్నాథాయ తే నమః రక్తాంబోరుహ దర్పభంజన మహాసౌందర్య నేత్రద్వయం ముక్తాహార విలంబిహేమ ముకుటం రత్నోజ్వలత్కుండలం వర్షామేఘ సమాన నీల వపుషం గ్రైవేయ హారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే.
పరిపూర్ణమైన శరణాగతి తత్వాన్ని నమ్ముకున్న పరమభక్తుడు పురుషోత్తమానంద అవధూత. ప్రకాశం జిల్లా కర్లపాలెం గ్రామంలో జన్మించిన ఈయన చిన్ననాటి నుండి పూర్వజన్మ స్మృతిని కలిగి ఉండి జగన్నాథుడి పాదాలకు తన జీవితాన్ని అంకితం చేశాడు. స్వామికి ఎప్పుడెప్పుడు సేవ చేసుకుందామా అన్న తపన ఎప్పుడూ ఆయనలో కనిపించేది. మరుసటి జన్మలో నీవు నాకు ఆలయాన్ని నిర్మించి తరిస్తావు అంటూ స్వామి ఇచ్చిన మాటే ఆయన చెవుల్లో నిరంతరం మారుమ్రోగేది. అందుకే స్వామి ఆదేశం ప్రకారం ఆలయ నిర్మాణ కార్యభారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. తన భక్తుడికి స్వప్న దర్శనమిచ్చి స్వామి తనకు ఈ ప్రాంతంలో ఓ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. మరునాటి ఉదయం అవధూత స్వామివారి ఆదేశాన్ని గురించి గ్రామస్తులకు తెలిపి వారి సాయంతో ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం వెతకడం మొదలుపెట్టాడు. వడాలి ప్రాంతానికి చేరుకున్న ఈయనకు ఈ ప్రదేశం బాగా నచ్చింది. ఇక్కడ ఓ దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి ఉందనిపించింది. స్మరవారం వారం స్మరవారం వారం మానస స్మరణంద కుమారం స్మరవారం వారం మానస స్మరణంద కుమారం స్మరవారం వారం. వెంటనే ఆయన స్థలం యజమాని గురించి వాకబు చేశాడు. ఈ స్థలం హైదరాబాదు నవాబుకు చెందినదన్న విషయం తెలుసుకున్నాడు. నవాబును కలిసి ఈ స్థలం ఇవ్వాలని అడగాలని ఆయన గ్రామస్తులతో చెప్పాడు. కానీ అప్పుడే ఒక విచిత్రం జరిగింది. అవధూత కృష్ణానదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా అంతర్ధానమైపోయాడు. గ్రామస్తులు ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయి వెంటనే నీటిలోకి దూకి ఆయన కోసం ఎంతగానో వెతికినా ప్రయోజనం లేకపోయింది. విసిగి వేసారిన గ్రామస్తులు నిరాశా నిస్పృహలతో వారి వారి ఇళ్లకు చేరుకున్నారు. కృష్ణానదిలో మాయమైన అవధూత విచిత్రంగా నేరుగా నిజాం నవాబు అంతఃపురంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని చూసిన నవాబు ఆశ్చర్యం నుండి తేరుకునేలోపే అవధూత తాను వచ్చిన విషయాన్ని వివరించాడు. స్వామివారి కృపతో ఆ నవాబు ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఎంతవరకు కాలినడకన తిరుగుతారో అంత స్థలాన్ని మీకు ఆలయ నిర్మాణం కోసం ఇస్తాను అని మాటిచ్చాడు. సంతోషంతో వడాలికి తిరిగి వచ్చిన అవధూత సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 1200 ఎకరాలను మాత్రం చుట్టి వచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం నవాబు ఆ భూమినంతటినీ స్వామి ఆలయ నిర్మాణ నిమిత్తం అవధూతకు అప్పగించాడు. ఆయన ఆ స్థలాన్ని చదును చేసి దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించి పూరి నుంచి విగ్రహాలను తెప్పించి ప్రతిష్ఠించాడు. హరివిల్లు గంధాలు వెదజల్లెలో కాన నవ్య తేజ శోభలే వెలిగెను జీవితాన. హరివిల్లు గంధాలు వెదజల్లెలో కాన నవ్య తేజ శోభలే వెలిగెను జీవితాన. కడగండ్లు కడతేర్చుగళమేత్తి పాడిన కరములను మోచి దర్శనం కోరిన జగన్నాథ జగన్నాథ జగన్నాథ. కాలగతిలో కొన్నేళ్ల తర్వాత ఆలయం శిథిలం కావడంతో 2009లో భక్తులంతా కలిసి ఆలయాన్ని పునర్నిర్మించుకుని పునఃప్రతిష్ఠ గావించుకున్నారు. పుల్లేందీవరలోచనం నవఘన శ్యామాభిరామాకృతిం విశ్వేశం కమల వికాస విలసత్ పాదారవిందద్వయం దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం వందే శ్రీ పురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీ నివాసాలయం. వడాలిలోని జగన్నాథ ఆలయం ముమ్మూర్తులా ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథస్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది.
అల్లంత దూరం నుండే రమణీయమైన నిర్మాణ శైలితో అలరారే ఈ దేవాలయం ప్రశాంతతకు ఆలవాలంగా కనిపిస్తుంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు ఆలయ ముఖమంటపానికి ఇరువైపులా టీవీగా నిలిచిన భద్రగజాలు స్వాగతం పలుకుతాయి. ముఖమంటపాన్ని దాటుకుని గర్భాలయంలోకి వెళ్లిన భక్తులకు అచ్చంగా పూరిలో ఉన్నట్టుగానే బలరాముడు, సుభద్ర, జగన్నాథుడి విగ్రహాలు దారుమూర్తులుగా దర్శనమిస్తాయి. ఇద్దరన్నల మధ్య ముద్దుల చెల్లెలిగా సుభద్ర కొలువుతీరి ఉన్న దివ్యమైన మంగళకరమైన దృశ్యం భక్తుల హృదయాల్లో అనంతమైన భక్తి భావనలను మేల్కొలుపుతుంది. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణం కృష్ణం. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై ధవళ వస్త్రాన్వితులై ధగద్ధగాయమాన శోభలతో విలసిల్లుతున్న బంగారు వన్నెల మకర తోరణంలో దారుమూర్తులుగా విరాజిల్లుతున్న మూల విరాట్టుల దర్శనం జన్మ జన్మల కర్మ విమోచనం. గర్భాలయంలో ఉన్న శ్రీమూర్తుల పాదాల చెంత ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తాయి. నిత్యం ఈ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, అర్చన జరుగుతాయి. करारविन्देन पदारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं वटस्य पात्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि. అధునాతన ఆలయాల నిర్మాణ శైలిలో నిర్మితమైన శ్రీకృష్ణ భగవానుడి ఆలయం వడాలిలోని శ్రీ జగన్నాథ ఆలయం. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సమున్నతమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభాన్ని దాటుకుని ముందుకు వెళ్లిన భక్తులకు ఆలయ ముఖమంటపం సాదరంగా స్వాగతం పలుకుతుంది. ఆలయ ముఖమంటపంలో పైకప్పుకు ఉన్న వటభద్రశాయి విగ్రహం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ ఇలా కొలువు తీరిన కన్నయ్య రూపలావణ్యాలకు అచ్చెరు ఉందని వారంటూ ఉండరు. స్థానిక భక్తులు తరచూ ఈ ఆలయ ప్రధాన మంటపంలో కూర్చుని సామూహిక విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తారు. నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల జార చోర బాల కృష్ణమాశ్రయే బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల జార చోర బాల కృష్ణమాశ్రయే బాలకృష్ణమాశ్రయే. ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాది వందితం ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాది వందితం. దక్షిణ పూరిగా వెలసిల్లుతూ చిన్న పూరిగా పిలువబడే వడాలి దివ్యక్షేత్రంలో అచ్చంగా పూరిలో జగన్నాథ స్వామికి జరిగే పూజలు, ఉత్సవాలు యథాతథంగా జరుగుతాయి. వేద విధులైన యజ్ఞకుల ఆధ్వర్యంలో సమస్త దోష పరిహారానికి, సకల జాతక బాధల నివృత్తికి ఈ ఆలయంలో ప్రత్యేకమైన హోమాలు చేయిస్తారు.
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి మొదలు బహుళ విధియ వరకు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామికి కన్నుల పండుగ బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం జరుగుతుంది. త్రయోదశిన ఉదయం పూట స్వామిని పెండ్లు కొడుకును చేస్తారు. చతుర్దశి నాడు ఎదుర్కోలు ఉత్సవం, తర్వాత కళ్యాణోత్సవం జరుగుతాయి. వైశాఖ పౌర్ణమి నాడు రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. పాడ్యమి నాడు చక్రస్నానం, పూర్ణాహుతి, విధియ నాడు పవళింపు సేవ, విశేష పూజలు జరుగుతాయి. ఏటా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాలలో నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని ఘనంగా జరుపుతారు. ప్రత్యేకమైన కార్యసిద్ధి కోసం, సమస్త జాతక దోషాలు, బాధల నివారణ కోసం ఈ ప్రాంగణంలో ఉన్న యజ్ఞశాలలో తరచూ వైదిక విధులైన యాజ్ఞికులు ప్రత్యేకంగా అనేక హోమాలు జరిపిస్తారు. ఇక్కడ గణపతి, చండీ, రుద్ర, పాశుపత, సుదర్శన, నవగ్రహ హోమాలు చేయించుకుని బాధల నుండి విముక్తిని పొందిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. భోగి రోజున గోదా కళ్యాణం జరుగుతుంది. మకర సంక్రాంతి రోజున స్వామివారి ఊరేగింపు, గ్రామోత్సవం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ విధియన పూరిలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా స్వామివారికి రథయాత్ర జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారు రథంలో ఆసీనులై చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ ఊరేగి వస్తారు. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం భక్తుల దర్శనార్థం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. గుడివాడ రైల్వే స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో గుడివాడ బంటుమిల్లి మార్గంలో ఉన్న వడాలికి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. వడాలి క్షేత్రానికి 60 కిలోమీటర్ల దూరంలో విజయవాడ రైల్వే స్టేషన్, గన్నవరం ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. భగవత్ సేవాభిలాష బలంగా ఉంటే జన్మాంతరంలో అయినా సరే ఆ దేవదేవుడిని సేవించుకునే భాగ్యం కలిగి తీరుతుందన్న సత్యాన్ని జగతికి వివరించేందుకు చక్కటి ఉదాహరణగా నిలుస్తున్న దివ్యక్షేత్రం వడాలి. బలభద్రుడితో సుభద్రతో కలిసి జగన్నాథుడిగా జగత్ప్రభువైన శ్రీమన్నారాయణుడు కొలువు తీరిన ఈ దివ్యధామ సందర్శనం కూడా జన్మ జన్మల పుణ్యఫలప్రదమే. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. యాదవేంద్ర జగన్నాథ బృంద విహార జగన్నాథ జగతోద్ధార జగన్నాథ కృష్ణావతార జగన్నాథ కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలా స్వాదు మధుపః రమా శంభో బ్రహ్మామరపతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే బలరామ సుభద్ర సహితం నీలాచల నీలమాధవం శ్రీ జగన్నాథం యాదవేంద్ర జగన్నాథ బృంద విహార జగన్నాథ జగదోద్ధార జగన్నాథ కృష్ణావతార జగన్నాథ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.